ఇంతకు ముందు ఎపిసోడ్లో తన తండ్రి అంటే మంత్రి గారు రాసిన ఉత్తరం అర్థం కాక మదనుడు చంద్రహాసుడికి తన చెల్లెలికి పెళ్లి చేయడం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మంత్రి గారు ఇంటికి వచ్చి ఏం చేశాడు అనే ఆసక్తికరమైన సన్నివేశాలను తెలుసుకున్నాం. ఇంకొక ఎపిసోడ్లో ఈ చంద్రహాసుడి వృత్తాంతం మొత్తం ముగించుకొని ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చంద్రహాసుడి వివాహం 3 రోజులు మహోత్సవంగా సాగుతోంది. అక్కడ వాళ్ళ స్వగ్రామంలో ఆ కులింద రాజ్యంలో ఆ చందనావతి పట్టణంలో దృష్టబుద్ధి మంత్రి గారు ఇవాళకి 3వ రోజైందని లెక్క వేసుకొని చంద్రహాసుడు మరణించి ఉంటాడని నిశ్చయించుకొని ఆ కులిందిని అతని భార్యను పిలిపించి నిందించడం ప్రారంభించాడు. సామాన్యంగా రాజకీయ వ్యవహారాల్లో భార్యల ప్రసక్తి ఉండదు, కానీ క్రూరంగా ఉండటం చేత మంత్రి గారు ఇద్దరినీ పిలిచి తిట్లు మొదలుపెట్టాడు. కులింద, నాకు తెలియదనుకుంటున్నావా? నీ కొడుకేదో కొద్దిగా బలవంతుడయ్యాడు కదా అని వాడిని పంపించి నాతో చెప్పకుండా 10 మందిని దండించి సంపదలు తీసుకొచ్చి పోగేసుకున్నావు. ఎవరి అనుమతితో ఇదంతా చేశావు? ఇది చాలక ఈ గుళ్ళేమిటి, ఈ పాఠశాల ఏమిటి, ఈ చలివేంద్రాలేమిటి, ఇన్ని వృత్తులేమిటి, ఇన్ని పదవులేమిటి? ఎవరు ఇదంతా చేయమన్నారు? అనవసరంగా అందరికీ దోచిపెట్టేశావు. వీళ్ళంతా అంతకుముందు అడవుల్లో అనాగరికంగా జంతువులతో సమానంగా బ్రతకడం నాకు తెలియదనుకున్నావా? వీరందరినీ నాగరికులుగా మార్చేశావు. అంటే ఏమిటి? క్రమక్రమంగా మహారాజుగానే మించిపోదామనే ఉద్దేశం ఉందా నీకు? నీ ఉద్దేశం నాకు అర్థం కాలేదనుకున్నావా? నేను నీ కొడుకుని నిన్ను ఏమీ లెక్క చేయను. నువ్వు ఎంత సంపాదించావో మొత్తం అంతా నాకు సమర్పించవలసిందే. అసలు నువ్విచ్చేదేమిటి? నేనే పిండుకుంటా అని పటపటా పేటరేగిపోయాడు. అక్కడితో ఆగకుండా ఆ మంత్రి ఊళ్ళో ఉండే ప్రధాన బలవంతుల్ని, పురప్రముఖుల్ని పిలిపించాడు. వాళ్లలో కొంతమందిని నడుముకు రాళ్లు కట్టి నీళ్లలో ముంచేశాడు. కాసేపు అలా ఉంచి మళ్లీ బయటికి లాగించాడు. కొంతమందినేమో నిప్పుల్లో నిలబెట్టాడు. కొంతమందిని కాళ్ళు నరికించాడు. మొండి కాళ్ళ మీద నుంచోబెట్టాడు. కొంతమందికి వీపు మీద బలంగా బాధించి ఆ పుల్ల మీద సున్నపు నీళ్లు పోయించాడు. ఇలా రకరకాలుగా చిత్రహింసలు ప్రారంభించాడు. ఆ సంఘటనలను చూసి కులిందరాజుకు మనసు విరిగిపోయింది. ఏమీ చేయలేక శ్రీహరిని ప్రార్థించసాగాడు. దేవా, కొడుకునిచ్చావు, అభివృద్ధిలోకి తెచ్చావు, సంతోషపడ్డాను. ఇలా ఉన్నట్టుండి కష్టాలు పాలు చేశావు. ఈ మంత్రి నా కొడుకు ద్వారా ఉత్తరమేదో ఇచ్చి పంపించాడు. దాంట్లో కూడా ఏదో కుట్ర ఉందని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నా కొడుకును అక్కడ ఏం చేశారో ఏమిటో. మేమిద్దరం ముసలి వాళ్ళం అయిపోయాం. మమ్మల్ని చంపితే చంపు, నువ్వు చంపేదాకా ఎందుకు? నేను ఇప్పుడే ప్రాయోపవేశం చేస్తా, ప్రాణాలను బిగించేస్తా. నా కొడుకును మాత్రం రక్షించు అంటూ ఆ కులిందుడు నిజంగానే ప్రాణబంధన ప్రయత్నం ప్రారంభించాడు. అది గమనించి అక్కడుండే కాపలా వారంతా గడగడలాడిపోయి దృష్టబుద్ధి దగ్గరకు వెళ్లి, అయ్యా, కులిందుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు, యోగాన్ని ప్రారంభించాడు, కనీసం మంచినీళ్ళైనా తాగడం లేదని చెప్పారు. అది వినేసరికి మంత్రి గారు కొంచెం ఆలోచనలో పడ్డాడు. రాజుగారికి తెలియకుండా ఇక్కడ ఇతని చంపినట్లయితే అది మళ్ళీ పెద్ద కల్లోలమైపోతుంది. రాజప్రతినిధిని చంపేశాడంటూ వీడిని సాక్ష్యం లేకుండా చంపడం కుదరదు. ఇప్పటికే ఊళ్ళో చాలా మందిని చంపించేశాం. వీళ్ళు తాలూకు వాళ్ళంతా సాక్ష్యం చెబుతారు. ఎట్లాగా వీడి కొడుకుని చంపేశాను కదా, ఇక వీడు దిక్కులేని వెధవ, వీడి వల్ల భయమేముంది అని ఆలోచించి కులిందుడి దగ్గరికి వెళ్లి, ఎందుకు చస్తావని ఏడుస్తున్నావు? నేను చంపడానికి రాలేదు. నేనంత దుర్మార్గుని కాదు. నువ్వు రాజద్రోహం చేశావు కనుక ఇక్కడ ఇంకో అధికారిని పెడతాను. ఆ అధికారి పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు. ఇక నుంచి పద్ధతి ఏమిటంటే, నీకు మొత్తం ఎంత సంపద వస్తుందో అదంతా నాకు పన్నుగా ఇచ్చేయాలి. పూర్వం మీకు ఎంత మిగిలేదో అంతే నువ్వు అట్టి పెట్టుకోవాలి. ఇక నీ కొడుకు ద్వారా నువ్వు సంపాదించిన సంపద ఏముందో అదంతా పన్నుగా నాకు ఇచ్చేయాల్సిందని గద్దించాడు. కులిందుడు ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నాడు. అలా కొత్త ఏర్పాటు చేసి అక్కడి నుండి బయలుదేరాడు మంత్రి. వెళ్లేవాడు గుర్రం మీద వేగంగా వెళ్లకుండా మేనాలో బయలుదేరాడు. మేనా బయలుదేరినప్పటి నుంచి మోసే వాళ్ళను ఇంకా వేగంగా వెళ్ళమని కొట్టడం ప్రారంభించాడు. వాళ్ళు పరిగెత్తుతుంటే ఇంకా పరిగెత్తమంటాడు. మాటి మాటికి కొరడాలు పెట్టి కొడతాడు. అలా వెళుతూ ఉండగా ఒక చోట ఒక చెరువు కనపడింది. ఆ చెరువులో ఉన్న పక్షులన్నీ పరిగెడుతున్నాయి. ఆ పక్షులలో కొన్ని కాకులు, గద్దలు వచ్చి మంత్రి గారిని ముక్కుతూ పొడిచి వెళ్ళాయి. కాకి తగలటమే ఒక అపశకునం. ఎందుచేతనంటే మామూలుగా కాకులు మనుషుల్ని తాకవు. ఇప్పుడు అవి వట్టిగా మంత్రి గారిని తాగటమే కాదు, ముక్కుతో పలుమార్లు పొడిచి వెళ్తున్నాయి. ఈ మంత్రి గారికి శాస్త్రాలు తెలుసు. ఇదేమిట్రా ఈ అపశకునాలు ఇలా కనిపిస్తున్నాయి అనుకుంటూనే రాజధానికి చేరాడు. ఊళ్ళోకి వెళ్లేటప్పటికి ఒక పెద్ద పాము వచ్చి ఎదురుగుండా తోక మీద నిలబడింది. పల్లకి మోసే బోయిలు వణికిపోతున్నారు. ఆ బోయిల్ని కరుస్తుందో లోపలుండేవాడిని కరుస్తుందో ఎవరు చెప్పగలరు? ఇంతలో ఆ పాము మానవ భాషలో మాట్లాడింది. మంత్రి, నీ పూర్వపుణ్య బలం వల్ల ఇన్ని సంవత్సరాలుగా మేమిక్కడ పడి ఉన్నాం. నీ నిధిని పూర్తిగా రక్షణ చేస్తూ వస్తున్నాం. ఇక్కడున్న నీ నిధులన్నీ నీ పెద్ద కొడుకు ద్వారా ఖర్చయిపోయాయి.
కనుక మాకే విధమైన పాపము లేదు. నీ పూర్వపుణ్యం తీరిపోయింది. ఇకపై నీ తంటాలు నువ్వు పడు. నీకు ఇంకా ఆపదలు రాబోతున్నాయి అని చెప్పి మాయమైపోయింది. ఆశ్చర్యపోయాడు. మామూలుగా ధైర్యంగా ఉండే మంత్రి కాస్త జంకాడు. ఇదేమిటి, నీ నిధి అంతా ఖర్చయిపోయిందంటుంది, నీ కొడుకు ద్వారా అంటుంది. కొడుకేమైనా ఎదురు తిరిగాడా? నేను ఇంటికి వెళ్ళేటప్పటికల్లా వేరుకుమ్మడి పెట్టేస్తాడా, లేక ఇప్పటికే నిధులు ఉన్న చోటు మార్చేశాడా అని మంత్రిగారు ఒక్కటే కంగారు పడిపోయాడు. మంత్రిగారు ఇంటికి చేరేసరికి చీకటి పడుతోంది. లోపల మదనుడు దంపతుల చేత సాయంకాల హోమాలు చేయిస్తున్నాడు. పెళ్ళంటే ఆడవాళ్లకు చాలా ఉత్సాహం ఉంటుంది కదా, అంతా మంచి ఉల్లాసంగా ఉన్నారు. మంత్రిగారు ఈ హారతలేమిటి, ఏం జరుగుతుంది మన ఇంట్లో అని దబాయించాడు. ఆడవాళ్ళు కదా, వాళ్ళు అటు ఇటు మెలికలు తిరిగి నీ కుమారుడు నీ జన్మ తరింపజేశాడయ్యా, చంద్రహాసుడు నీకు వంశాభివృద్ధి చేయడానికి వచ్చాడయ్యా అని అన్నారు. వంశాభివృద్ధి అనేటప్పటికీ మంత్రి గారికి కొత్త ఆలోచన వచ్చింది. బహుశా మా వాడు ఉత్తరాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొంప ముంచేసి ఉంటాడు అనుకుని మా వాడు చంద్రహాసుడికి గొప్ప గొప్పగా బహుమానాలు ఇచ్చేసి ఉంటాడు అని అనుకున్నాడు. పెద్ద పెద్ద బహుమానాలు ఏమిటండి, మీ అమ్మాయినే దానం చేశాడు అని కొండ బద్దలు కొట్టేశారు ఆ ముత్తైదువులు. ఈయనకు గుండె పగిలిపోయినంత పని అయింది. ఆయన ఆదుర్దాగా లోపలికి వెళ్ళేటప్పటికీ అక్కడ వేదిక మీద పెళ్లి కొడుకు చేత పెళ్లి కూతురి చేత పూబంతులు ఆడిస్తున్నారు. సాక్షాత్తు చంద్రహాసుడే శ్రీ మహావిష్ణువులాగా మెరిసిపోతున్నాడు. కానీ మంత్రి గారి కంటికి మాత్రం ఒక మహాసింహంలాగా, ఒక మహావ్యాఘ్రంలాగా కనిపిస్తున్నాడు. ఆయనకు నోరెండిపోతుంది, కాళ్ళు వణికిపోతున్నాయి. మొహం గంభీరంగా పెట్టుకొని ఒక పక్కకు వెళ్ళి నుంచున్నాడు. చూసే వాళ్లకు కొంచెం తేడాగా తెలుస్తోంది, కానీ పైకి మాత్రం ఏమీ తెలియనట్లుగా గంభీరంగా నుంచున్నాడు. అనుకోకుండా మంత్రి గారు వచ్చేసరికి వెంటనే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరూ కంగారుగా లేచి వచ్చి నమస్కారం చేశారు. మంత్రి గారికి ఏమనాలో తోచక ఏమీ ఆశీర్వదించకుండా ఏమీ మాట్లాడకుండా రుసరుసలాడుతూ పక్కకు వెళ్ళిపోయాడు. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. పెళ్లి కూతురు విషయకు అసలే అర్థం కాలా. పెళ్ళై నమస్కారం పెడుతూ ఉంటే తల్లి లేని పిల్లను కదా, నాన్నగారేమిటి ఇలా వెళ్ళిపోతున్నారు, రాజ్య వ్యవహారాల్లో బహుశా చిక్కులు వచ్చి ఉంటాయి, ఈయనకి ఎప్పుడు అదే ముఖ్యం అని అనుకొని అంతే, నాన్నగారి సంగతి అంతేలే అని సరిపెట్టుకుంది. కొడుకు మదనుడు మాత్రం గమనిస్తున్నాడు. అతడు నాన్నగారు ఇంత గంభీరంగా ఎందుకు ఉన్నారు, పైకి కనిపించడం లేదు కానీ లోపల చాలా కోపంగా ఉన్నారు అని అనుకున్నాడు. అనుకుంటూ తన తండ్రి వెంటే లోపలికి వెళ్ళాడు. కొడుకు లోపలికి రాగానే మంత్రి గారు తలుపులు వేసి, ఛీ దుర్మార్గపు వెధవ, ఏం పని చేశావు, నేను చెప్పిందేమిటి నువ్వు చేసిందేమిటి అన్నాడు ఉగ్రంగా. కొడుకు ఆశ్చర్యంగా చూసి, అదేంటి నాన్నగారు, మీరు ఉత్తరంలో రాసినట్లుగా అమ్మాయి పెళ్లి చేశాను, తక్కువ చేశాను అనుకుంటారేమో, బాగానే ఖర్చు పెట్టాను, నేను ఎవరికీ ఏమి లోటు చేయలేదు. కావాలంటే మన కోశాగారం చూడండి, అది ఇంచుమించు అయిపోయింది, మహావైభవంగా చేశాను. మీరుంటే ఎలా చేస్తారో ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా చేశా. అయితే నేను చేసిందల్లా ఒకటే ఒకటి, కొంచెం లోపం ఉంది. పెళ్లి కొడుకు తండ్రి కులిందుని కూడా కబురు చేసి పిలిస్తే బాగుండేది. అలా ఎందుకు చేయలేదంటే, మీరు అక్కడే ఉన్నారు, అక్కడే ఉండి ఉత్తరం పంపించారు, దాంట్లో ఏం రహస్యం ఉంటుందో ఏమో అనే ఉద్దేశంతో అలా చేసే తప్పితే వేరే ఉద్దేశం లేదు. అంతకంటే నేను చేసిన దాంట్లో లోపం కనిపించడం లేదు. మీరు ఎందుకు ఇలా కోపంగా ఉన్నారని అడిగాడు. ఛా పోర ముష్టి వెదవ, తోలు సంచి పట్టుకొని అడవిలో ముష్టి ఎత్తుకు తిరుగు అన్నాడు. ఆ కొడుకు వయసుకు వచ్చినవాడు, వ్యవహారాలు చేస్తున్నవాడు. తండ్రి అలా మాట్లాడుతుంటే ఏం చెప్పాలో తెలియక ఆలోచించి, అలాగేలండి నాన్నగారు, పూర్వం శ్రీరామచంద్రుడు వెళ్ళలేదా, మీరు వెళ్ళమంటే అలాగే అడవికి వెళ్తాలేండి అన్నాడు. అలా అని కూడా లోపల బాధను ఆపుకోలేక మదనుడు మళ్ళీ ఇలా అన్నాడు. అయినా అంత మాట అంటున్నారు, నేనేం తక్కువ చేశాను, చెల్లెలి పెళ్లి కదా అని నేనేదో తూతు మంత్రంగా చేశానా, లేదే వైభవంగానే చేశాను కదా, మీరు చెప్పిందల్లా చేశానే, అంత మాట అంటారేమిటి, నేను కులిందుని తీసుకురాకపోవడం పొరపాటైతే కావచ్చు, మీరు కాకుండా నేనే కులిందుని పిలవాలని మీ మనసులో ఉందేమో, ఆ ఒక్క పొరపాటుకే ఇంత తిట్టాలా, ఇప్పుడు పొమ్మంటే పోతాను, కులిందుని తీసుకువస్తాను, నేనే స్వయంగా వెళ్ళి నమస్కారం పెట్టి, అయ్యా పొరపాటు అయిపోయింది, కొన్ని కారణాల వల్ల పిలవలేకపోయామని ఆదరించి తీసుకుని వస్తాను అన్నాడు. మంత్రి గారికి కోపం తగ్గట్లేదు. మదనుడు వినయంగా మాట్లాడినా కూడా, ఛీ నీ మొహం నాకు చూపించకురా, పో ఇక్కడి నుంచి అని అనేశాడు. అంతకంటే మాట పెంచడం ఇష్టం లేక మదనుడు మొహం చిట్లించుకొని పక్కకు వచ్చి నిల్చున్నాడు. మంత్రి గారు లోపల ఆలోచిస్తున్నాడు. నేను ఉత్తరం మెలికలుగా రాశా, వీడికి అర్థం అవుతుంది అనుకున్నా, అర్థం కాలేదు, నేనే పొరపాటు చేశాను, వీడిని తిట్టి ఏం ప్రయోజనం, ఇది విధిరాత, ఇప్పుడు ఏదో ఉపాయం వేసి దీంట్లో నుంచి బయటపడాలి, లేకపోతే పెద్ద కొడుకుతో కూడా విరోధం వస్తుంది, కుటుంబం అల్లరిపాలవుతుంది, ఈ విషయం రాజుగారి దాకా పోతుంది, ఆయన ఏదో పంచాయతీ చేసి నా కొడుకుకి నాకు రాజీ చేస్తానంటాడు, నాకెందుకు వచ్చింది ఇదంతా, నేనే కొంచెం చాకచక్యంగా వ్యవహరిస్తే పోలా. మంత్రి గారు అలా ఆలోచించి ఉన్నట్టుండి పక్కపక్క నవ్వేసి కొడుకు దగ్గరకు వచ్చి, నువ్వే నెగ్గావురా అన్నాడు. కొడుకు తెల్లబోయి, నాన్నగారు అంటే పరీక్షించారా నన్ను అన్నాడు అయోమయంగా. తండ్రి మళ్ళీ నవ్వి, అవునరా,
నీ సత్యం పరీక్షించా. నువ్వు నా మాటలకి ఎంత విలువిస్తావో, నా మీద నీకు ఎంత గౌరవం ఉందో పరీక్షించాలనుకున్నా. అందుకే అలా అన్నా. అంతే తప్పితే మరొకటి కాదు అన్నాడు. మదనుడి ఆశ్చర్యానికి ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. ఆ తరువాత ఆనాటి వివాహ కార్యక్రమాలు యథావిధిగా జరిగిపోయాయి. ఆ రాత్రికి మంత్రి గారు ఏకాంతంగా కూర్చున్నాడు. నిద్ర పట్టలేదు, ఆలోచనలు ఆగటం లేదు. ఇక కొడుకుకి చెప్పి లాభం లేదు. పెద్దవాడు మదనుడు, రెండోవాడు అమలుడని ఇంకొకడున్నాడు. వాడు కూడా ఈ ఉత్తరం చదివాడు. వాడికి అది అర్థం కాల. అరే, నేను రాజకీయంగా ఉత్తరం రాసి పంపించాను కదా, ఎక్కడో దూరంగా ఉన్నానా, కేవలం 2 జాములే ప్రయాణం, ఇంతలోనే పెళ్లి చేయమని నేను అంటానా? ఈ ఎదవలకి ఆ మాత్రం ఆలోచన తట్టలేదు. అంత ముంచుకుపోయేదేముంది, నన్ను అడిగి చేయకూడదా అంటే ఇద్దరూ కూడా బుర్రలేని వెదవలే అని తెగ తిట్టుకున్నాడు. అలా కొంతసేపు ఆలోచించాక మంత్రి గారి ఆలోచనలు కొత్త దారి పట్టాయి. నా కూతురి మాంగళ్యం ఏమైపోయినా సరే ఆ చంద్రహాసుని మాత్రం బతకనివ్వను. నా ఆస్తి ఆ ముష్టివానికి దక్కనివ్వను. దిక్కు దివానం లేని ముష్టి ఎదవ, ఈ వీధిలో నా ఇంట్లో ముష్టి ఎత్తుకు తిరిగిన ముష్టి ఎదవ నా ఆస్తికి అధికారి అవుతాడా, నా ఇంటికి అల్లుడు అవుతాడా? దానిని నేను సహించలేను, ఒప్పుకోను. అలా జరగనివ్వను. పోతే పోయింది. నా కూతురి వ్యవహారం చెడిపోతే పోతుంది. వాణ్ణి మాత్రం బతకనివ్వను అనుకున్నాడు. అర్ధరాత్రి అవుతుంది. మంచం మీద నుంచి లేచాడు. అప్పటికప్పుడే కిరాయి అంతకులకు కబురు చేశాడు. ఈ మాట వేరే వాళ్ళను పిలిపించి, అరే, చాలా ప్రధానమైన విషయం మీకు చెబుతున్నాను. మీలో ఎవరైనా తేడా చేస్తే ఎవరికీ తలలుండవు. మీకే కాదు, మీ కుటుంబంలో వారందరికీ కూడా ఉండవు. జాగ్రత్త అని గట్టిగా ముందే మందలించాడు. అంటే తప్పు చేస్తే చంపేస్తానని హెచ్చరించాడు. వాళ్ళు దన్నాల మీద దన్నాలు పెట్టి, అయ్యా, ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఎప్పుడైనా ఏదైనా తేడా వచ్చిందా అని బతిమాలుకున్నారు. మంత్రి గారు వాళ్ళకి వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. సరే, జాగ్రత్తగా వినండి. రేపు సూర్యాస్తమయం దాటాక, చీకటి పడ్డాక ఊరి బయట ఉండే శ్మశానం పక్కనున్న దుర్గాదేవి ఆలయంలోకి ఒక మగవాడు వస్తాడు. వచ్చినవాడు ఎవరు అని చూడొద్దు, నరికేయండి. ముక్కలు ముక్కలుగా నరికి తల చూపించాలి నాకు. ఆ తల నా దగ్గరికి తీసుకువస్తారేమో, తీసుకురావద్దు. నేనే అక్కడికి వచ్చి చూస్తా. ఎక్కడో నరికామండి, ఎక్కడో పారేసామండి అంటే కుదరదు. నరికేయాలి. ముక్కలు అక్కడే ఉండాలి. నేను తర్వాత వస్తా. మిగతాదంతా నేను చూసుకుంటా. సాయంత్రం అయ్యేసరికల్లా మీరు మారువేషాలు వేసుకొని ఆ శ్మశానం గుళ్ళో దాక్కోవాలి. సామాన్యంగా దహనాలన్నీ సాయంత్రంలోపే అయిపోతాయి. ఆ తరువాత నరసంచారం ఉండదు. కాటికాపరి వాడు కూడా ఆ చుట్టుపక్కల్లో ఉండడు. మీరు చీకటి పడకముందే అడవుల్లో తిరిగే వాళ్ళలాగాను, ముష్టి వాళ్ళలాగాను వేషాలు వేసుకొని అక్కడికి వెళ్ళి దాక్కోవాలి. అక్కడికి వచ్చే మనిషి మంచి పరాక్రమవంతుడుగా ఉంటాడు. మీరు 4-5 చుట్టుపక్కల్లో ఉండాలి. వాడు వస్తూ ఉండగానే తల నరికేయటమే గాని వాడికి యుద్ధానికి అవకాశం ఇవ్వకూడదు. వాడు యుద్ధానికి వచ్చాడా కొంప మునిగిపోతుంది. నువ్వెవరవని అడగొద్దు, అది అనవసరం మీకు. ఇదే నా ఆజ్ఞ అని వివరించి చెప్పి పంపించేశాడు. తెల్లవారేసరికి వివాహం 4వ రోజుకు వచ్చింది. ప్రాతకాలం మళ్లీ అగ్నిహోత్రాలు పూర్తయ్యాయి. అది వివాహానికి చివరి రోజు కనుక నాకబలి అనబడే విశేష కార్యక్రమాన్ని మంచి ఉత్సాహంగా చేస్తున్నారు పురోహితుడు. ఆ సమయానికి అక్కడికి మంత్రి గారు వచ్చారు. ఆయన చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉన్నాడు. అందరినీ ఆశీర్వదిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. నిన్నట్లాగా లేడు. అందరికీ హృదయం తేటపడింది. అమ్మయ్య, నాన్నగారు సంతోషిస్తున్నారు అని పెళ్లి కూతురు విషయ సంతోషపడిపోతుంది. చంద్రహాసుడు మౌనంగా చూస్తున్నాడు. నాకబలి కాగానే కూతురు అల్లుడు వచ్చి మంత్రి గారికి నమస్కారం పెట్టారు. ఆ సమయంలో మంత్రి గారు అల్లుడిని పక్కకు పిలిచి, నాయన, చాలా సంతోషంగా ఉంది. నీలాంటి సులక్షణమైన యువకుడు నాకు అల్లుడు కావటం నా అదృష్టం. నువ్వు మా కుటుంబంలో ఒకటివైపోయావు. ఇది తల్లి లేని పిల్ల. దీనికి తల్లి అయినా తండ్రి అయినా నేనే. దానికి నీవు భర్త అయ్యావు. చాలా సంతోషం. అయితే మా కులాచారం నువ్వు కూడా పాటించాలి. మా వంశాచారం ఏమిటంటే, వివాహం అయిన తరువాత 4వ రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత కొత్త అల్లుడు మా శ్మశాన దుర్గాదేవి ఆలయంలోకి వెళ్ళి స్వయంగా తానే పూజలు చేసి అమ్మవారికి అభిషేకం చేయాలి. మా అమ్మవారు కొంచెం ఉగ్రస్వరూపం కలిగినది. ఎంత ఉగ్రమో అంత అనుగ్రహం. మనం ధనవంతులం కదా అని పరిచారికులను పెట్టుకుని వెళ్తే అమ్మవారు ఒప్పుకోదు. మనమే స్వయంగా ఒంటరిగా వెళ్ళాలి. పూజా ద్రవ్యాలు కూడా మనమే తీసుకువెళ్ళాలి. అలా చేస్తే వంశానికి అభివృద్ధి కలుగుతుంది. కనుక ఈ వంశాచారాన్ని నువ్వు రక్షిస్తే బాగుంటుంది అని అన్నాడు. వచ్చింది వచ్చినట్లు స్వీకరిస్తాడు. అది కదా ఈ చంద్రహాసుడు నేర్చుకున్న వ్రతం. అందుచేత వెంటనే మీ ఆజ్ఞ అన్నాడు. అప్పటికి మధ్యాహ్న భోజనాల సమయం అయింది. అంతా ఉల్లాసంగా ఉన్నారు. ఉత్సవ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక్కడ ఇలా జరుగుతుంటే అక్కడ రాజుగారి అంతఃపురంలోకి ఈ వార్తలు చేరుతున్నాయి. మంత్రి గారు కులింద దేశానికి వెళ్లి ఆ కులింద రాజుగారి కొడుకుని ప్రత్యేకంగా ఇక్కడికి పిలిపించి తాను లేకున్నా సరే ముహూర్తం దాటిపోతుందనే వంకతో క్షణాల్లో పెళ్లి చేశాడు. మొత్తానికి చాలా తెలివైన వాడు ఈ మంత్రి.
రత్నం వంటి కుర్రవాడిని పట్టేశాడు. ఎక్కడ చెయ్యి జారిపోతాడేమోనని వెనక ముందు చూడకుండా పెళ్లి జరిపించేశాడు. పెళ్లి కొడుకు చాలా అద్భుతంగా ఉన్నాడని అంతా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా గాలవ మహర్షి ద్వారా ఈ వార్తలన్నీ రాజుగారికి చేరాయి. పూర్వం మంత్రి గారి ఇంట్లో చంద్రహాసుడు జాతకం చెప్పింది కూడా ఈ గాలవ మహర్షే. మంత్రి కుమారుడు మదనుడు తన చెల్లెలి పెళ్లి హఠాత్తుగా చేయాలా అక్కర్లేదా అని అడిగితే, చేయండి మీ నాన్నగారి ఆజ్ఞ కదా అని ప్రోత్సహించిన వాడు కూడా ఈయనే. దగ్గరుండి చంద్రహాసుడు వివాహం జరిపిస్తున్నవాడు కూడా ఈయనే. రాజుగారికి ఈ వార్తలన్నీ కూడా చేరవేస్తున్నది కూడా ఈయనే. అలాంటి ఈ గాలవ మహర్షి ఈ రోజు మధ్యాహ్నం రాజుగారింటికి వెళ్లేసరికి రాజుగారు చాలా గంభీరంగా ఉన్నాడు. ఆయన మహర్షికి నమస్కారం పెట్టి, గురుదేవ, ఇవాళ ఒక విచిత్రం కనిపించింది నాకు. ఈ వేళ తెల్లవారిన దగ్గర నుంచి ఇంతవరకు నా నీడలో నా తల నాకు కనిపించడం లేదు. మొండెం మాత్రమే కనిపిస్తోంది. ఏదైనా పొరపాటు పడ్డానేమోనని ఎండలోకి వెళ్లి దీపాల దగ్గరికి వెళ్లి అన్ని విధాలా పరిశీలించి చూశాను. ఎలా చేసినా సరే నా నీడ నాకు తల లేకుండానే కనిపిస్తోంది. నీడ కనుక తల లేకుండా స్పష్టంగా కనిపించినట్లయితే అది సద్యోమరణానికి గుర్తు అని మీరు ఒకసారి నాకు చెప్పినట్టు గుర్తు. కనుక నాకు మరణం చాలా సన్నిహితంగా ఉన్నట్లు నాకు అర్థమవుతోంది. మీ అనుగ్రహం వల్ల నాకు మరణం అంటే భయం లేదు, కానీ ఒకసారి వివరంగా తెలుసుకోవాలని ఉంది. మీరు పూర్వం ఒకప్పుడు అరిష్టాధ్యాయం అని ఒక అధ్యాయం ఉందని, అది వింటే కూడా కొన్ని పాపాలు పోతాయని చెప్పారు. నాకు మరణం సన్నిహితమని ఖాయమైపోయింది కనుక మీరు స్వయంగా నాకు అరిష్టాధ్యాయాన్ని వివరించండి ఈ వేళ అని అడిగాడు. గాలవ మహర్షి అది పూర్తిగా వివరించి చెప్పారు. అది అయిపోయిన తర్వాత మరణమేమో మీద పడుతోంది, రోజుల్లోకి వచ్చేస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. గురువుగారు దాన్ని ఖాయం చేశారు కనుక వెంటనే ఏదైనా చేయాలి అని అనుకున్నాడు రాజుగారు అలా అనుకుంటూ ఉండగానే ఒక పరిచారకుడు వచ్చి, అయ్యా, మంత్రి గారి పెద్ద కొడుకు మదనుల వారు తమ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారండి. మంత్రి గారికి ఈ వేళ పెళ్లి వ్యవహారాలు ఉన్నాయి కదా, అందుకోసం కొడుకును పంపించినట్లున్నారు అని చెప్పాడు. వెంటనే ఆ రాజుగారి మనసులో ఒక మెరుపు మెరిసింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మంత్రి ఈ చంద్రహాసుడిని నరకపోతుంటే ఏం జరిగింది, తరువాత ఆ దేశపు రాజు ఏం చేశాడు, చంద్రహాసుడికి అమ్మవారి దర్శనం ఎలా జరిగింది, ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకుని చంద్రహాసుడి వృత్తాంతం ముగించుకుని ముందుకు వెళ్దాం. కృష్ణార్జునుడు చంద్రహాసుడికి మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందుకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. అప్పుడే వీడియో కొంచెం రీచ్ పెరుగుతుంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.